శ్రీమహాగణాధిపతయే నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వారం రాశి ఫలాల కార్యక్రమాలకి ప్రేక్షకులకి అందరికీ స్వాగతం. ఈ వారం అంటే శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పంచమి ఆదివారం ఏకాదశి నుండి శనివారం వరకు, అంటే 28/4/2024 నుండి 5/5/24 వరకు. ఇక ఈ వారం కనుక మనం చూసినట్లయితే గ్రహ సంచారాన్ని ముందర చూద్దాం. ముఖ్యంగా మేషంలో రవి, గురు, శుక్రుడు. గురువు మేషరాశిలో రేపు 30వ తారీఖు వరకు ఉంటాడు. 1వ తారీఖు మధ్యాహ్నం నాడు వృషభ రాశి ప్రవేశం జరుగుతుంది. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి అంటే గురువు వృషభ రాశి ప్రవేశం జరుగుతుంది. ఈ రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. ఇంకా తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ, బుధ, రాహులు. ఆ తర్వాత చంద్రుడు ఈసారి మూలా నక్షత్రం అంటే ధనుర్రాశి నుంచి పూర్వభాద్ర నక్షత్రం మీన రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. ఇది ఈ వారం గ్రహ సంచారాల యొక్క వివరాలు. ఇకపోతే ఈ గ్రహ సంచారం నుంచి ఎవరికి ఎలా ఉంటుంది ఏమిటనే చూసుకునే ముందరగా ముఖ్యంగా ఈ వారం 1/5/2024 నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమైతే మధ్యాహ్నం నుంచి 12 రోజులు జరుగుతాయి. వీలైన వాళ్ళు ఎక్కడ నర్మదా నదికి పోగలిగినట్లయితే అక్కడికి వెళ్ళి పుష్కర స్నానం ఆచరించి, తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ వెనక పిండ ప్రదానాది కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసినట్టయితే బృహస్పతి యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎవరికైనా కూడాను దీన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మేషరాశిలో ముఖ్యంగా రవి ఈ వారం పూర్తిగా ఉంటాడు, శుక్రుడు కూడా ఉంటాడు. బృహస్పతి మాత్రం 30వ తారీఖు వరకు బృహస్పతి కూడాను మీ రాశిలోనే ఉంటాడు. మేషరాశి వారికి జన్మ రవి, గురు, శుక్రుల వలన ఈ వారం ప్రారంభంలో ముఖ్యంగా జన్మ రవి సంచారం వలన కాస్త తిప్పట, ఉద్యోగాల్లో పనిభారం అధికం, ఇటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. పోతే 12వ రాశిలో మీకున్నటువంటి రాహు, బుధ, కుజుల వలన అన్నమాట. ముఖ్యంగా రాహు, కుజుల వలన ప్రయాణాలు రావచ్చు. ఈ ప్రయాణాల్లో మంచి ఫలితాలు కూడా ఆశించవచ్చు. ఎప్పుడంటే 1వ తారీఖు తర్వాత. అంతవరకు ఏమన్నా ప్రయాణాలున్నా వీలైతే వాయిదా వేసుకొని 1వ తారీఖు నుంచి కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగులు జన్మ రవి ఉండటం చేత ఆఫీసులో కాస్త ఆచితూచి మాట్లాడండి. మీ పై అధికారులతో ముఖ్యంగా చాలా మిత్రత్వంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన వాదనలు వద్దు. ఇకపోతే వ్యాపారస్తులకు కూడాను చాలా వరకు అనుకూలమైనటువంటి కాలమే. శుక్రుడు జన్మంలో సంచారం చేయటం వలన మీ వ్యాపారంలో ముఖ్యంగా డబ్బు రాబడి అనేటువంటి రావాల్సిన ధనం 30వ తారీఖు వరకు కొంచెం సతాయిస్తుంది. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి గురువు ద్వితీయ సంచారం వలన వ్యాపారాలు బాగా సాగుతాయి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి. వాళ్ళకి నిద్ర అధికమైంది. నిద్ర తగ్గించుకొని శ్రద్ధగా కనుక చదువుకున్నట్లయితే పరీక్షలు ఉత్తీర్ణులవుతారు.
ఈ రాశి స్త్రీలకు జన్మ శుక్ర సంచారం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొంటారు. అట్లాగే ముఖ్యంగా కొన్ని పూజలు, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది కేతు సంచారం వలన. ఇకపోతే కుజుడు వ్యయంలో ఉండటం చేత కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండొచ్చు. ఇకపోతే ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారు, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు సూర్యారాధన అంటే సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి సూర్యాష్టకం చదువుకోవటం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, దుర్గా స్తోత్రం, ఆ తర్వాత రామనామ జపం, సుబ్రహ్మణ్య అష్టకం కనుక చదువుకున్నట్టయితే మీ ఏకాదశంలో ఉన్నటువంటి శని కూడాను ముఖ్యంగా చాలా మంచి ఫలితాలు ఇవ్వటం చేత ఈ వారం మొత్తం మీద ఆనందాది యోగాలు బాగా ఉంటాయని చెప్పచ్చు ఈ రాశి వారికి. రాశి ఈ రాశి వారికి ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజులు, దశమంలో శని సంచారం చాలా బాగుంది. కాకపోతే 12వ ఇంట్లో ఉన్నటువంటి గురు, శుక్ర, రవుల సంచారం అంత పెద్ద ఆనందదాయకంగా ఉండదు. వారం ప్రారంభంలో ఎప్పుడైతే 1/5/2024 నుంచి మీ జన్మంలోకి బృహస్పతి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి కూడాను మీకు మంచి ఆనందమైన కాలం. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవటం, ఇంతవరకు 1 సంవత్సరం నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి ప్లాన్లన్నీ కూడాను ముందుకు పోవటం, ఆర్థికంగా కాస్త వెసులుబాటు జరగటం అనేటువంటిది ఉంటుంది గురు సంచారం వలన. ఇకపోతే శుక్ర, రవి సంచారం వలన ఆరోగ్యరీత్యా కొద్దిగా అన్నమాట తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే పెద్ద చెప్పుకోదగ్గ తేడాలు ఉండవు. అందులో ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి వేడి చేయటం, వడదెబ్బ తగలటం అటువంటివి ఉంటాయి. ఈ వారం ముఖ్యంగా ఉద్యోగస్తులకి రవి వ్యయంలో ఉండటం చేత మీ యొక్క పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే స్త్రీలు కూడా అన్నమాట శుక్రుడు వ్యయంలో ఉండటం చేత కొంచెం అనారోగ్యమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కొద్దిపాటివి మరీ ఎక్కువ కాదు. అటువంటి వాటిని అధిగమించడానికి నేను చెప్తాను. పోతే విద్యార్థులు, ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు దాదాపుగా 15 రోజుల నుంచి బాగా కష్టపడి శ్రమించి చదువుతూ ఉన్నారు. ఈ చదవటంతో అన్నమాట కొంత విశ్రాంతి వస్తే అవసరం అని చెప్పనేసి ఈ వారారంభం నుంచి కూడాను కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ చదువు సాగిస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా అనుకూలమైనటువంటి యొక్క కాలం. పోతే స్త్రీలకు ఇందాకనే చెప్పాను, ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పినేసని. ఈ రాశి వారికి ఏకాదశంలో రాహు సంచారం చేయటం వల్ల ఆ రాహు కుజుడితోటి కూడాను సంగమం కావటం చేత కొన్ని ప్రయాణాలు అనేటువంటివి అత్యవసరంగా రావచ్చు. వాటిల్లో జాగ్రత్త అవసరం. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ముఖ్యంగా ఈ వారారంభంలో కాస్త మనస్తాపం ఉన్నప్పటికీ కూడాను ద్వితీయార్థంలో అంటే 1వ తారీఖు తర్వాత చాలా చక్కగా సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి, ముఖ్యంగా సోదరులతోటి మంచి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. దైవ సంబంధంగా గనక చూసినట్లయితే మంచి పూజాధికారుల్లో పాల్గొనటం లేదా మీరు యాత్రలు కూడా చేయడానికి అవకాశం అనేటువంటి ఉంది జన్మ గురువు పంచమ కేతు సంచారం వలన. ఈ వారం ఈ రాశి వాళ్ళు మీ జన్మరాశిలోకి బృహస్పతి సంచారం మొదలు కాబోతుంది కాబట్టి వీలైనంత వరకు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం తర్వాత అంటే 2వ తారీఖు కానీ లేదా మీకు వీలైనప్పుడు ఈ వారంలో పచ్చటి వస్త్రంలో 1 కిలోంబావు శనగలు, 1 దక్షిణ, పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు అరటిపళ్ళు కానీ లేదా పసుపు రంగు మిగులు మాగిన మామిడి పండ్లు కానీ, పసుపు గొమ్మును 16 కలిపి కట్టేసి 16 రూపాయల దక్షిణతోటి ఎవరైనా బ్రాహ్మణుడికి ఇచ్చినట్టయితే
చాలా శుభంగా ఉంటుంది. మీకు జన్మంలో గురువుని చక్కగా ఆహ్వానిస్తారు. ఆహ్వాన సమయంలో ఆయన అనుగ్రహించినట్లయితే ఆయన ఈ రాశిలో మీ రాశిలో సంచారం చేస్తున్న సంవత్సరం అంతా కూడాను శుభ ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే వ్యయ రవి శుక్రులకు ప్రతిరోజు సూర్యారాధన చేసుకోండి. వీలైతే ఆదివారం నాడు ఆవుకి నూనె నెయ్యి లేకుండా చేసినట్టు ఆ గోధుమ రొట్టెలు తినిపించండి. ఇకపోతే శుక్రుడు వ్యయంలో సంచారం చేయటం చేత ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. వీటి వలన మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే కాలం మీది. రాబోయే కాలానికి మంచి ప్రణాళికలు తయారు చేసుకునేసి ముందుకెళ్తే ఈ వారం కాకుండా ఈ సంవత్సరం అంతా కూడాను వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మిథున రాశి వారికి చతుర్థం అంటే అర్ధాష్టమంలో కేతువు యొక్క సంచారం, నవమంలో శని సంచారం, దశమంలో రాహు బుధ కుజుల సంచారం, ఏకాదశంలో రవి శుక్రులు, గురువు 30వ తారీఖు వరకు కూడా గురు సంచారం, ఆ తర్వాత 12వ ఇంట్లో గురు సంచారం. ఇది ఈ వారం ఈ యొక్క మిథున రాశి వారికి ఉండేటువంటి గ్రహ సంచారాలు. ముఖ్యంగా ఈ వారంలో సప్తమం నుంచి దశమం దాకా చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంటుంది. ఈ వారారంభంలో అన్ని పనులు సక్రమంగా జరుగుతుంటాయి. ఆ తర్వాత అన్నమాట కొద్దిగా పనులు కుంటుపట్టడం, బద్ధకం ఎక్కువ కావటం, ఆ తర్వాత అన్నమాట ఆర్థికంగా అంత పరిపుష్టత లేకపోవటం అనేటువంటిది జరగబోతూ ఉంది గురు సంచారం వలన. అయినప్పటికీ కూడాను నవమ శని, దశమ రాహు బుధ కుజులు, ఏకాదశంలో శుక్ర రవులు ఈ వారం చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తారు. పోతే ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా శుభంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగస్తులు వారి అధికారుల నుంచి గౌరవాన్ని పొందుతారు, చక్కగా ఉంటుంది. అట్లాగే 1-5 నుంచి పని భారం కూడా అధికం కావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రాశి విద్యార్థులు శ్రద్ధగా చదువుకున్నట్టయితే మీ ఉన్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరటానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. కష్టపడి చదవాలే. ఇకపోతే ఈ వారాంతంలో అన్నమాట ముఖ్యంగా శని చేత శుభ ఫలాలు పొందటమే కాకుండా మీకు చక్కటి మార్గదర్శనం చేసేటువంటి యొక్క మిత్రులు మీకు దొరుకుతారు. దీనివల్ల అన్నమాట మీరు మంచి భవిష్యత్తుకి పునాదులు వేసుకున్న వాళ్ళు అవుతారు. అట్లాగే వారాంతంలో కొంచెం అన్నదమ్ములతోటి పోతే మీ పై అధికారులతోటి గొడవలు లేకుండా చూసుకోండి ఉద్యోగస్తులు. ఇక వ్యాపారస్తులకు కూడాను శుభకరంగానే ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులకు చెప్పాను, స్త్రీలకి వారాంతం వరకు కూడాను ఏకాదశిలో గురు శుక్ర రవి సంచారం వల్ల అన్నమాట శుక్రుడు ముఖ్యంగా ఏకాదశిలో సంచారం చేయటం చేత కొత్త వస్తువులు కొనుక్కోవటం లేదా నగలు ఇటువంటి వాటిని కొనుక్కోవటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి బంధుమిత్ర సమాగమం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలకు మీరు వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి శుభకార్యాల మూలకంగా ఖర్చు కూడా ఉండవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం కానీ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని జపం చేసుకోవటం కానీ చేసినట్లయితే కేతువు చేసే శుభ ఫలితాలు పొందుతారు. వారాంతంలో బృహస్పతి వ్యయంలోకి రావటం చేత ఆ బృహస్పతి సదా శుభ ఫలితాలు ఇవ్వాలని చెప్పని ప్రార్థిస్తూ వీలైతే నర్మదా నది పుష్కరాలకు వెళ్ళి స్నానం చేయండి. వసతి ఉన్నవాళ్ళు అప్పు చేసి పోవద్దు. ఇంకా చేతగాని వాళ్ళు అన్నమాట అట్లాంటి పోవటానికి చేతగానటువంటి వాళ్ళు 1వ తారీఖున చక్కగా మీ ఇంట్లోనే
సాయంత్రం పూట గంగై యమునై చైవ గోదావరి నర్మదే సింధు కావేరి విజయలక్ష్మిని సన్నిధం కురు అని చెప్పినేసని జలాన్ని అభిమంత్రించి స్నానం చేయండి. ఇక 1వ తారీఖు నుంచి వీలైతే 16 గింజలు శనగలు వేసుకునేసేసి 16 శనగ గింజలు నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తాడు. అట్లాగే మీరు 1వ తారీఖు నాడు కానీ ఆ తర్వాత కానీ ఈ వారంలోనే వీలైనంత వరకు ఒక పచ్చ వస్త్రంలో 1 కిలో శనగలు 16 పసుపు కొమ్ములు, ఆ తర్వాత తాంబూలం, బ్రాహ్మణో తాంబూల ప్రియ అంటారు. అట్లా బృహస్పతి బ్రాహ్మణుడు కాబట్టి అతనికి చక్కగా తాంబూలం వక్కలు 5 వక్కలు ఆకులు, ఆ తర్వాత 16 అరటి పండ్లు పసుపు రంగువి, చిన్న చిన్న అరటి పండ్లు ఉంటాయి కదా, పసుపు రంగు అరటి పండ్లు కానీ పసుపు రంగు ఫలాల్ని, తీయగా ఉండేటువంటి ఫలాల్ని కూడా నా తాంబూలంలో పెట్టేసి 16 రూపాయల దక్షిణతో బ్రాహ్మణుడు గారికి ఇచ్చినట్లయితే మీకు ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా జరుగుతుంది అని చెప్పట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇక 1వ తారీఖు నుంచి వీలైనంత వరకు ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం, బృహస్పతి స్తోత్రాలు లేదా దత్తస్తవం, కృష్ణాష్టకం వంటివి కనుక చదువుకున్నట్టయితే చాలా శుభకరంగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ కేతు సంచారం, అష్టమ శని సంచారం, ఆ తర్వాత నవమంలో రాహు బుధ కుజులు, దశమంలో శుక్ర రవి, ఆ తర్వాత 1వ తారీఖు వరకు గురువు యొక్క సంచారం. 1వ తారీఖు నుంచి బృహస్పతి ఏకాదశంలో సంచారం. ఇది ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం. ఇకపోతే చంద్రుడు కూడా అన్నమాట షష్టమం నుంచి నవమం వరకు సంచారం చేస్తాడు ఈ వారం. ఈ వారం కనుక చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీకు దశమంలో ఉన్నటువంటి గురు శుక్ర రవులు, నవమంలో ఉన్నటువంటి కుజుడు రాహువు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అట్లాగే తృతీయ కేతువు కూడా అన్నమాట వాళ్ళు ఇచ్చేటువంటి శుభ ఫలితాలని ఇంకా ఎక్కువగా ద్విగుణీకృతం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈ కర్కాటక రాశి వారిని. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా అష్టమ శని సంచారం జరగటం వలన చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు బృహస్పతి ఏకాదశంలోకి రాబోతున్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి యొక్క అనుమానం లేదు. ఇకపోతే ఈ రాశి ఉద్యోగస్తులకి చాలా రోజుల నుంచి పనిభారం అధికంగా ఉంది. అది అట్లాగే కంటిన్యూ అవుతుంటుంది ఈ వారం కూడాను. ఆ తర్వాత రాహు బుధ కుజులు నవమ సంచారం వల్ల అన్నమాట మీకు ఉద్యోగంలో సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా మీ కింది ఉద్యోగస్తులు మీకు ఎంతో అనుకూలంగా ఉంటూ మీరు చెప్పే పనులన్నీ చేస్తుంటారు. మీ పై ఉద్యోగస్తులు దశమ రవి సంచారం వల్ల మీరు చేసే పనులు అభినందిస్తూ మీకు ప్రోత్సాహకరంగా ఉంటారు. వాళ్ళు ఈ రకంగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే వారారంభంలో అంత పెద్దగా యోగించకపోయినప్పటికీ వారాంత్యం నుంచి చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులకు. వ్యాపారస్తులకు కూడాను మందకొడిగా ఉన్న వ్యాపారాలు ముందుకు సాగటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుని ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ వారం. అట్లాగే ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఇకపోతే ఈ రాశులకి దశమ శుక్ర సంచారం వలన స్త్రీలు అన్నమాట చాలా ఆనందంగా కాలం గడుపుతారు, బాగుంటుంది. నవమ కుజుడు కూడాను మంచి శుభ ఫలితాలు ఇస్తారు. ఈ వారంలో మీరు ముఖ్యంగా అన్నమాట మీ బంధుమిత్రులతోటి కొన్ని విందు వినోదాల్లో కాలక్షేపమైనటువంటిది కనిపిస్తుంది ఈ రాశి స్త్రీలకి. ఇకపోతే ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను శని యొక్క ప్రార్థన నీలాంజన సమాభాసం అనేటువంటి శ్లోకాన్ని కనీసం 9 సార్లు చదువుకోవటం, ఆ తర్వాత సూర్యుడికి అన్నమాట చక్కగా సూర్యాష్టకం లాంటివి చదువుకున్నట్లయితే, అంతేకాకుండా ఏకాదశంలోకి వస్తున్నటువంటి గురువుని చక్కగా ఆహ్వానించటానికి
ఇందాక నేను వేరే రాష్ట్రాల వాళ్ళకి చెప్పినట్టుగా పచ్చబట్టలు, శనగలు, పసుపు భూములు, తాంబూలం, డబ్బులతోటి అన్నమాట బ్రాహ్మడికి కనుక ఇచ్చినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా మీకు 1వ తారీఖు నుంచి 1 సంవత్సరం పాటు బృహస్పతి సంచారం చేత చాలా ఆనందకరమైనటువంటి, చాలా లాభదాయకమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. రాశి సింహరాశి వారికి 2వ ఇంట్లో కేతువు, ఆ తర్వాత అన్నమాట సప్తమంలో శని, అష్టమంలో రాహు బుధ కుజులు, నవమంలో రవి శుక్రులు, 1వ తారీఖు వరకు గురు సంచారం, ఆ తర్వాత 1వ తారీఖు నుంచి మీకు దశమంలో బృహస్పతి యొక్క సంచారం జరగబోతుంది సింహరాశి వారికి. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారంలో అష్టమ రాహు బుధ కుజ సంచారం అంత పెద్దగా చెప్పుకోదగ్గటువంటి శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ వారిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటే చక్కగా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ అష్టమ బుధ రాహు సంచారం వల్ల అన్నమాట మీకు కొంత శిరోవేదన లేదా నేత్ర సంబంధమైన ఇబ్బందులు, బుధ సంచారం వలన ఎసిడిటీ రావటం, మతి మరుపు, అశ్రద్ధ, ఆ తర్వాత కుజ సంచారం వలన ప్రయాణంలో చిన్న చిన్న దెబ్బలు తగలటం అనేటువంటివి ఉండవచ్చు. దాని నుంచి జాగ్రత్తగా వారాన్ని ప్రారంభించండి. వార ఆరంభంలో కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత 1వ తారీఖు నుంచి దశమంలో వస్తున్నటువంటి యొక్క బృహస్పతి సంచారం వలన చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగస్తులకు నవమంలో ఉన్నటువంటి రవి కూడా అన్నమాట అంత పెద్దగా యోగిచ్చడు. దానివల్ల ఉద్యోగంలో పనిభారం అధికంగా ఉంటుంది. పోతే డబ్బులు కూడాను సమయానికి రావు. అష్టమ కుజ సంచారం వల్ల అప్పు చేయాల్సినటువంటి యొక్క పరిస్థితి కూడా సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. ఇకపోతే వ్యాపారస్తులకు కూడాను మీరు అనుకున్న విధంగా ఇవాళ రేటు పెరుగుతుంది అంటే తగ్గవచ్చు, తగ్గుతుంది అనుకుంటే పెరగవచ్చు, ఆ రకంగా ఉంటుంది ఈ వారం. విద్యార్థులు కూడా అన్నమాట బద్ధకం వదిలి శ్రద్ధగా చదువుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు చదువుకుంటే కానీ రాదు. గ్రహ సంచారం వల్ల మీరు చదువుకోవడానికి అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కల్పించబడతాయి, కానీ చదువు రాదు. చదువు మాత్రం మీరు చదువుకుంటేనే వస్తుంది అని గమనించాల్సింది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థుల గురించి చెప్పాను. ఇకపోతే స్త్రీలు అష్టమ కుజ సంచారం వల్ల ఆరోగ్యంగా కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి జరగవచ్చు. అట్లాగే అష్టమ రాహు సంచారం వల్ల కూడాను మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు సమయానికి రాకపోవటం వల్ల పని ఒత్తిడి అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది స్త్రీలకి. ఇక నవమ శుక్ర సంచారం కూడా అన్నమాట కొంతవరకు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న తీరుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు కాస్త సతాయిస్తారు, కాబట్టి వాళ్ళని శ్రద్ధగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సాహకరంగా ఉండండి. ఇకపోతే ఈ వారం అన్నమాట ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు దుర్గా స్తోత్రం, రామనామం, సుబ్రహ్మణ్య స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే చక్కటి దీంతో మీరు ముందరికి వెళ్తారు అని చెప్పడంలో అనుమానం లేదు. ఇకపోతే వారాంతంలో కాస్త టెన్షన్ వస్తుంది, ఆ టెన్షన్ నుంచి బయటపడటానికి శివ స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా దశమ గురు సంచారం మొదలైన తర్వాత కొంతవరకు మీకు చాలా మంచి కాలం వచ్చినట్టే అనుకోవచ్చు. అయినప్పటికీ కూడాను అష్టమంలో ఉన్నటువంటి యొక్క గ్రహాలకి తగిన విధంగా శాంతి చేసుకోండి. మీ వృత్తి స్థానం దశమంలోకి బృహస్పతి వస్తున్నాడు కాబట్టి అన్ని రాశుల వాళ్ళు కూడాను బృహస్పతి రాశి మారుతున్నాడు అంటేను ప్రతి రాశి వాళ్ళకు కూడాను శుభమో అశుభమో కలగబోతుంది. కాబట్టి ఈ యొక్క బృహస్పతిని శుభం చేసుకునేవాడిని ప్రసన్నం చేసుకుంటే ఇంకా శుభాలు ఇస్తాడు. అశుభంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ అశుభ ఫలితాలు పోగొట్టి శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి తప్పకుండా అన్ని రాసుల వాళ్ళు కూడాను 1వ తారీఖు కానీ 1వ తారీఖు తర్వాత కానీ
బృహస్పతికి ప్రీతికరంగా శనగలు పచ్చగుడ్లో మూట కట్టేసి 16 రూపాయలు దక్షిణ, 16 పళ్ళు తాంబూలంతో గనక పసుపు గుమ్ములు 16 దానం చేసినట్లయితే మీకు అన్ని రాసుల వాళ్ళకు కూడాను శుభ ఫలితాలు పొందుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. కన్యారాశి వారికి జన్మంలో కేతువు, ఆ తర్వాత షష్టమంలో శని యొక్క సంచారం, సప్తమంలో రాహు బుధ కుజులు, అష్టమంలో గురు శుక్ర రవులు, బృహస్పతి 1వ తారీఖు నుంచి నవమంలోకి సంచారం మొదలు కాబోతుంది. ఈ రాశి వారికి చాలా రోజులుగా అంటే 1 సంవత్సరంగా అష్టమ గురు సంచారం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఇబ్బందులకు ఇంకా స్వస్తి పలికేటువంటి రోజు వచ్చింది. బృహస్పతి నవమ సంచారం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి. వార ఆరంభంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను చక్కగా ఉంటుంది. తర్వాత ఈ రాశి ఉద్యోగస్తులకు అష్టమ రవి సంచారం వలన ఆఫీసులో కాస్త వాదనలు ఎక్కువగా ఉంటాయి. వాదనలు ఎక్కువగా పెట్టుకోవద్దు. సోదరీమణులతో కూడా అన్నమాట అష్టమ గురు సంచారం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాగ్వివాదాలు ఉంటాయి. కాబట్టి 1వ తారీఖు వరకు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి అనుమానం ఏం లేదు. అట్లాగే ఈ వారంలో సప్తమ రాహు సంచారం వలన అనుకోకుండా ఏదైనా ప్రయత్నాలు మీరు చేసినటువంటివి అన్నమాట అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ వారాంచంలో కల్లా మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పోతే ఈ రాశి వ్యాపారస్తులకు మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందట్లేదు. ముఖ్యంగా గోధుమలు, పత్తి ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బులు అసలు రావటం లేదు. కానీ ఈ వారాంచం నుంచి మీకు డబ్బు ప్రవాహం అన్నమాట నదీ ప్రవాహంలాగా మొదలు కాబోతూ ఉంది. మనస్తాపడకుండా చక్కగా ముందుకెళ్ళండి వ్యాపారస్తులు. ఇకపోతే విద్యార్థులకు కూడా అన్నమాట కాస్త బద్ధకంగా ఉంది. ఈ బద్ధకాన్ని కనుక వదిలించుకున్నట్టయితే మంచి శుభయోగాలు రాబోతున్నాయి మీకు. అట్లాగే ఈ వారంలో మీరు విద్యార్థులు చేసేటువంటి పరీక్షలు వీటన్నిటికి కూడాను కొంచెం శ్రమ పడితే అధికమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే 1వ తారీఖు నుంచి గురువు మీకు నవమ సంచారంలోకి వస్తున్నాడు. అప్పటికల్లా రిజల్ట్స్ వచ్చేటువంటి పరీక్షల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు అష్టమ శుక్ర సంచారం వలన కాస్త ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అష్టమ రవి సంచారం వలన కొద్ది చిన్నపాటి జ్వరం వచ్చినట్టుగా వేడి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి పళ్ళ నొప్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సూర్యుడి యొక్క స్తోత్రాలు కూడా చదువుకోండి ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, సూర్యాష్టకం వంటివి కనుక చదువుకున్నట్లయితే చాలా ముందుకెళ్తారు. మంచి కాలం రాబోతూ ఉన్నది. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. రాబోయే కాలం మీది. మీరు అనుకున్నటువంటి వాటి అన్నిటిని కూడా సాధిస్తారు. అన్నిట్లో మీదే విజయం. అందరిలో మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందేటువంటి శుభ సమయం రాబోతూ ఉంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. తులారాశి వారికి పంచమంలో శని సంచారం, షష్టమంలో రాహు బుధ కుజులు, సప్తమంలో గురు శుక్ర రవులు, 1వ తారీఖు నుంచి అష్టమ బృహస్పతి ప్రవేశం, 12వ ఇంట్లో కేతువు. ఇది మీ రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి యొక్క గ్రహ సంచారం. అయితే ఈ గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది మీకు. ముఖ్యంగా 1వ తారీఖు వరకు మీరు చేపట్టిన పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు. శుభవార్తలు వినేటువంటి అవకాశం వస్తుంది. విదేశాలకి మీరు ప్రయత్నాలు చేసినట్టయితే చాలా శుభంగా మీరు అక్కడికి రావాల్సిందేని మీకు వీసాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి కాలం ఈ వారం. అట్లాగే మీ పట్టుదల, మీ యొక్క కృషి వలన అన్నమాట
ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. ముఖ్యంగా అన్నమాట సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా టీచర్లుగా చేసే వాళ్ళకి పని భారం అధికమవుతుంది. అది మనకు కనిపిస్తూనే ఉంది. ఈ అష్టమ గురు సంచారం వలన పని భారం అధికమవుతుంది ఉద్యోగస్తులకి, టీచర్లకు ముఖ్యంగా. ఈ ఎలక్షన్ డ్యూటీలు రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారాంతానికల్లా అన్నమాట మీరు చక్కగా అనుకున్న పనులన్నీ కూడాను సాధిస్తారు. ప్రతి దాంట్లో కూడాను మీరు పెద్దవాళ్ళ చేత మెప్పు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ వారంలో మీకు అష్టమంలోకి బృహస్పతి రాబోతున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా అన్నమాట తప్పకుండా బృహస్పతికి శాంతి చేసుకోవటం. బృహస్పతికి శాంతి చేయటం అంటే ఒక గురువారం నాడు కానీ లేదా 1వ తారీఖు నాడు కానీ బృహస్పతి ప్రీత్యర్థం పచ్చ వస్త్రంలో శనగలు 1 కిలోంబావు శనగలు మూటగట్టి 16 రూపాయలు, తాంబూలం 16 అరటిపళ్ళు, 16 పసుపు కొమ్ములు పెట్టి కనుక దానం చేసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడాను అష్టమంలో ఉన్నప్పటికీ మీకే కష్టాలు లేకుండా అనుగ్రహిస్తాడు బృహస్పతి. అట్లాగే వ్యయంలో ఉన్న కేతువు కూడాను రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. దానికోసం ప్రతిరోజు రామనామం చేసుకోండి. రామనామం చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందేటువంటి యోగం ఉంది. ముఖ్యంగా మీకు పంచమ శని సంచారమే మీకన్నమాట చాలా శుభ ఫలితాలు రాబోతున్నాయి. అదే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, సంతానం లేని వారికి సంతానం, ఇట్లా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని మీరు పొందబోతున్నారు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదువుకుంటూ విష్ణు సహస్రనామం కానీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే ఈ జపం చేసుకున్నా కూడా చాలా మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వారం అంతా కూడాను మీకు చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ వృశ్చిక రాశికి వెళ్ళిపోతున్నారు. వృశ్చిక రాశి వారికి చతుర్థ శని సంచారం, పంచమంలో రాహు బుధ కుజులు, షష్టమంలో శుక్ర రవులు, 1వ తారీఖు వరకు కూడాను బృహస్పతి సంచారం, ఆ తర్వాత సప్తమ గురు సంచారం, ఏకాదశంలో కేతువు యొక్క సంచారం. ఇక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే పంచమ రాహు బుధ కుజులు వారం మధ్య వరకు కూడాను బుధుడు వక్రిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు అయినప్పటికీ వారాంచం నుంచి పంచమంలో నుండి రాహు బుధ కుజుల యొక్క శుభస్థాన ఉండటం చేత మీరు అనుకున్న పనులన్నింటిలో కూడాను జయాన్ని పొందుతారు. దాంట్లో అనుమానం లేదు. ఆ తర్వాత షష్టమ శుక్ర రవి గురు సప్తమ గురు సంచారం కూడా అన్నమాట మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. వారారంభంలో కాస్త ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడాను వారాంచం వచ్చేటప్పటికల్లా సప్తమ గురుడి అనుగ్రహం చేత చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వాళ్ళల్లో ముఖ్యంగా అన్నమాట ఆధ్యాత్మికత పెళ్ళుబుకుతుంది. ఈ ఆధ్యాత్మిక పెళ్ళుబుకటం చేత మీరు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళల్లో చాలామంది పుష్కరాలకు వెళ్ళేటువంటి అవకాశం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నది వీళ్ళకి. అంతేకాకుండా ఎన్ని రోజుల నుంచో మీరు తిరిగి ఇవ్వాలనుకున్నటువంటి డబ్బుల్ని ఇవ్వగలుగుతారు, అప్పులు తీరుతాయి. ఆ తర్వాత మంచి ప్రోత్సాహకరమైనటువంటి యొక్క ఆలోచనలు వచ్చేసి ఇక ముందుకెళ్దాం, లేకపోతే మనం ఇదిగో ఈ కారు కొనుక్కుందాం, ఈ ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే ఈ ఫ్లాట్ కొనుక్కుందాం అనేటువంటి యొక్క ఆలోచనలు వారాంతం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అవన్నీ కూడా అన్నమాట మీకు చక్కగా మంచి ఫలితాలు ఇచ్చి రాబోయే కాలం చాలా శుభంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి పని భారం ఉన్నప్పటికి కూడాను ఈ యొక్క రవి షష్టమ సంచారం వలన కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
షష్టమ శుక్రుడు కూడా అనమాట రావాల్సిన డబ్బులు చేతికి అందిస్తుంటాడు. 1వ తారీఖు నుంచి 7వ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం వలన అన్ని శుభ ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులు. వ్యాపారస్తులకు కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు వస్తుంటుంది, కట్టాల్సినవి కడుతూ ఉంటారు. కొత్త కొత్త స్టాకులు మీకు అనుకోకుండా వచ్చేసి మీ గోడౌన్లలో చేరుతూ ఉంటాయి. ఇకపోతే విద్యార్థులు పంచమ రాహు బుధ కుజ సంచారం వలన చక్కగా ఉంటుంది. అట్లాగే మీరు ఎవరైనా సరే మెడికల్ పరీక్షల కోసమని ఎంబీబీఎస్ చదవటానికి రాసేటువంటి పరీక్షలకి ఇంకొంచెం శ్రద్ధ కనుక పెట్టినట్లయితే తప్పకుండా సాధిస్తారు ఈ రాశి వాళ్ళని చెప్పడంలో అనుమానం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్లో కూడా అనమాట చదవాలి అనుకుంటున్న వాళ్ళకి ఐఐటి అంటే వాటిలో సీట్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా శుభకాలం. కష్టపడితేనే ఫలితం వస్తుంది. అట్లాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి కూడాను చాలా శుభమైన కాలం. ఈ రాశి స్త్రీలకు పంచమ రాహు బుధ కుజ సంచారం వలన చాలా చక్కగా ఎంతో తేలిగ్గా మీ పనులు మీరు నిర్వహించి సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అట్లాగే బంధుమిత్రుల్లో కూడాను మీకు ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ వారంలో వీలైనంత వరకు బృహస్పతికి శనగలు దానం, బృహస్పతి ప్రీత్యర్థంగా శనగలు దానం వేయటం, ఆదివారం ఆవుకి 6 గోధుమ రొట్టెలు నూనె నెయ్యి లేకుండా చేస్తుంటే సూకా రొట్టెలు అంటారు, అటువంటి వాటిని దానం చేయటం, ప్రతిరోజు శని స్తోత్రాన్ని 19 సార్లు చదువుకోవటం, శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పిన మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, ఇవి చేసినట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు పొందుతారు అంటలో ఎటువంటి అనుమానం లేదు. రాశి వారికి ఈ వారం ధనుసు రాశి వారికి తృతీయ శని సంచారం, చతుర్థంలో రాహు బుధ కుజులు, పంచమంలో గురు శుక్ర రవులు, 1వ తారీఖు నుంచి షష్టమంలో గురువు యొక్క సంచారం, ఆ తర్వాత దశమంలో కేతువు యొక్క సంచారం. ఇది ఈ వారం మీకుండేటువంటి యొక్క ఏ రాశుల్లో ఏ గ్రహాలను ఎటువంటి యొక్క వివరాలు. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో జన్మంలో చంద్రుడు ఉండటం వల్ల అన్నమాట ఎంతో ప్రశాంతంగా మొదలవుతుంది. అయినప్పటికీ కూడాను చతుర్థంలో ఉన్నటువంటి రాహు బుధ కుజ సంచారం వలన అన్నమాట చతుర్థే కలహప్రద, కాబట్టి గొడవలు అయ్యేటువంటి ఎక్కువగా అవకాశం ఉంది వేరే వాళ్ళతోటి. దానికి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం. చతుర్థ కుజ సంచారం అంత మంచిది కాదు. చతుర్థంలో బుధుడు వక్రిస్తాడు వారం మొదట్లో. దాని నుంచి ఆరోగ్యంగా ముఖ్యంగా ఎసిడిటీ వంటి ప్రాబ్లాలు ఎక్కువగా రావటం, మతిమరుపు రావటం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. ఇకపోతే పంచమ గురు శుక్ర రవులు యొక్క అనుగ్రహం చేత మీరు ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడాను అధిగమిస్తూ ఉంటారు. పంచమ గురుడు వలన అన్నమాట మీకు రావాల్సిన డబ్బులు సకాలానికి వస్తుంటాయి, ఖర్చు అయిపోతూనే ఉంటాయి. అట్లాగే పంచమ శుక్ర సంచారం వలన కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. పంచమ రవి సంచారం వలన ఆఫీసులో ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటువంటి యొక్క కాలంలో మీకు ఏప్రిల్ మేలో మీకు అనమాట ఇంక్రిమెంట్లు కనుక వచ్చేట్టుకుంటే మంచి అమౌంట్ అంటే ధనం ఎక్కువగా పెరిగి మంచి ఇంక్రిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి ఉద్యోగస్తులకు. ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులకు కూడాను కాలం అనుకూలంగా ఉంది. పోతే ఈ రాశి స్త్రీలకు చతుర్థ కుజ సంచారం అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా ఋతుక్రమ ఇబ్బందులు అనేటువంటివి రావచ్చు. అట్లాగే పంచమ శుక్ర సంచారం వలన కొత్త బట్టలు, కొత్త బంగారు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఇంట్లో గృహోపకరణాలు కానీ అనుకోకుండా కొంటారు. అట్లాగే రవి సంచారం వలన మీకు అందరిలో మంచి పలుకుబడి, మంచి పేరు వస్తుంది. మీకు ప్రతి వాళ్ళు కూడాను మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. అందువలన ఈ రాశి వాళ్ళు అన్నమాట మంచి శుభకాలంగా ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకునేటైతే చెయ్యండి.
ప్రతి వాళ్ళు కూడాను వీలైనంత వరకు దుర్గా స్తోత్రం, విష్ణు సహస్రనామం, సుబ్రహ్మణ్యాష్టకం, అట్లాగే మీ రాశ్యాధిపతి పంచమ నుంచి షష్టమానికి వస్తున్నాడు కాబట్టి శనికి శనగలు దానం చేయటం అనేటువంటి ముఖ్యంగా చేసినట్టయితే ఈ వారం అంతా కూడాను మంచి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి దీంట్లో అనుమానం లేదు. ఇక మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో శని సంచారం, తృతీయంలో రాహు బుధ కుజులు, చతుర్థ శుక్ర రవి గురువులు 1వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి గురువు పంచమంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత నవమ కేతు సంచారం. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా తృతీయ రాహు బుధ కుజ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇంతవరకు కూడా అన్నమాట చతుర్థంలో ఉన్నటువంటి గురువు 1వ తారీఖు నుంచి పంచమంలోకి రావడం చేత చాలా మంచి కాలం ముందుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసేటువంటి కాలం 1వ తారీఖు నుంచి రాబోతుంది. ముఖ్యంగా శుక్ర రవులు చతుర్థ సంచారంలో ఉండటం చేత డబ్బు విషయాల్లో కాస్త ఇబ్బందులు పడ్డప్పటికీ వారాంతం నుంచి కూడా అన్నమాట డబ్బులు వస్తాయి. వాటన్నిటి కూడా మీరు చక్కగా తీర్చుకోగలుగుతారు. రవి సంచారం వలన పని భారం అధికంగా ఉంటుంది. మీ పై వారి చేత అన్నమాట కొంచెం ఒత్తిడి పెరిగేటువంటి సమయం ఇది. దీనివల్ల అంతగా భయపడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులకి పని భారం అధికంగా ఉన్నప్పటికీ ప్రోత్సాహం కూడా బాగుంటుంది. రేపు మేలో గనక మీకు ఇంక్రిమెంట్లు వచ్చేటైతే మంచి ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మకర రాశి వారికి. మకర రాశి వారు ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను 1వ తారీఖు నుంచి వాటంతటవే ముందుకు సాగుతాయి. ధన ప్రవాహం బాగా ఉంటుంది. ఇంతవరకు సోదరి చేత చుట్టుపక్కల వాళ్ళ చేత కొంచెం అన్నమాట మనస్తాపాలకు గురవుతున్నప్పటికి కూడాను అందరితోటి చాలా సామరస్యంగా మంచివాడు అనిపించుకునేటువంటి రోజు ముందుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇంతవరకు మీకు లేని గుర్తింపుని తెచ్చుకోబోతున్నారు. మీ జీవితంలో ఇది చాలా శుభమైన కాలం రాబోతూ ఉంది 1వ తారీఖు నుంచి. దాని నుంచి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, సూర్యారాధన చేయటం, అట్లాగే 1వ తారీఖు నాడు బృహస్పతి ప్రీతికరంగా బృహస్పతి చతుర్థ నుంచి పంచమ శుభస్థానానికి వస్తున్నాడు కాబట్టి ఆయన ఆహ్వానించడానికి పచ్చ గుడ్డలో శనగలు, తాంబూలం, 16 రూపాయల దక్షిణ, అరటిపండ్లు పెట్టి బ్రాహ్మడికి కనుక దానం చేసినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అట్లాగే ద్వితీయ శని సంచారం కోసం వీలైనంత వరకు ప్రతిరోజు శని స్తోత్రాన్ని చదువుకోండి, శివాలయాన్ని దర్శించండి. మీకు మంచి శుభకాలం రాబోతూ ఉన్నది ఈ యొక్క మకర రాశి వాళ్ళకని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మకర రాశి విద్యార్థులు చాలా చక్కగా ముందుకెళ్తారు. స్త్రీలు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది. ఇది ఈ వారం మకర రాశి వారి ఫలితాలు. కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలోనే శని సంచారం, ద్వితీయ స్థానంలో రాహు బుధ కుజులు, తృతీయంలో శుక్ర రవులు, గురుడు 1వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి గురుడు అర్ధాష్టమంలో సంచారం, ఆ తర్వాత అన్నమాట అష్టమ కేతు సంచారం. ఇక ఈ రాశి వాళ్ళకి మంచి కాలం ముందుంది. కాకపోతే బృహస్పతి యొక్క అనుగ్రహం తక్కువ కాబోతుంది. అర్ధాష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళ చేత మాట పడాల్సినటువంటి ఒక ఇది వస్తుంది. దాని గురించి అధిగమించడానికి నేను కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. అట్లాగే ఈ రాశి ఉద్యోగస్తులకు కూడా అన్నమాట ఇప్పుడు కొంచెం అనుకూలమైన కాలమే. ద్వితీయ రాహు బుధ పూజ సంచారం వలన ఈ వారంలో మీరు ఒక స్థలం కానీ లేదా ఒక పొలం కానీ ఒక ఇల్లు కానీ కొనటానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు విజయవంతమైతే 1వ తారీఖు తర్వాత కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పు చేయటం ఎట్లాగూ తప్పదు అర్ధాష్టమ గురు సంచారం వలన. అయినప్పటికి కూడాను మంచి పనుల కోసం అప్పు చేసి వాటిని పెట్టుబడి ద్విగుణీకృతమయ్యేట్టుగా చేసుకోండి ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం మొదట్లో అన్నమాట చాలా ఆనందకరంగా గడుస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
పూజాది కార్యక్రమాలు, భక్తి అనేటువంటిది ఎక్కువైతుంది. ఈ రాశి వారికి అష్టమ కేతు సంచారం వలన కొంత నిద్ర తక్కువైటం వలన ఆరోగ్యం అనేది తేడా వస్తుంది. కాబట్టి సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి ఉద్యోగస్తులకు చాలా వరకు చెప్పుకోదగ్గటువంటి శుభకాలమే. వ్యాపారస్తులకు కూడాను చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదివితే కానీ ఫలితాలు పొందలేరు. స్త్రీలకి చాలా వరకు అనుకూలమైన కాలమే. కాకపోతే మీ ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతిరోజు శని స్తోత్రాన్ని చదువుకోవటం, బృహస్పతి స్తోత్రాన్ని చదువుకోవటం, ఈ 1వ తారీఖు తర్వాత బృహస్పతి ప్రీతిగా అన్నమాట. నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా శనగలు దానం చేయటం ప్రతిరోజు ఇక మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి అర్ధాష్టమ గురువు అంత శుభుడు కాదు కాబట్టి మీరు ప్రతిరోజు అన్నమాట దత్తస్తవం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, కృష్ణాష్టకం కానీ చదువుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ రాశిలో ఉన్నవారు సాయిబాబా భక్తులు సాయిబాబా వారి స్తోత్రాలు చదువుకోవటం, గురువారం సాయిబాబా దేవాలయాల్ని కనుక మీరు దర్శించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. మర్చిపోకుండా ఈ సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశి వారు ముఖ్యంగా బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందాలి. గురువు అనుగ్రహం ఉంటే ఏ గ్రహాలు మిమ్మల్ని ఏం చేయలేవు. దానివలన మీరు వీలైనంత వరకు కాస్త నోరు అదుపులో పెట్టుకొని అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి గొడవలు రాకుండా చేయండి. అట్లాగే అప్పు చేయాల్సి వస్తుంది. ఆ చేసేది ఏదైనా ఎసెట్లు కొనుక్కోవడానికి చేయండి. కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకునేటువంటి వ్యవహారాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించి అడుగు ముందేయాలే ఈ కుంభరాశి వారు. మీనరాశి వారికి జన్మంలో రాహు, బుధ, కుజ సంచారం, ద్వితీయ భాగ్యస్థానంలో బృహస్పతి, శుక్ర, రవులు. బృహస్పతి తృతీయంలో అన్నమాట 1వ తారీఖు నుంచి. ఆ తర్వాత సప్తమ కేతు సంచారం, వ్యయస్థానంలో శని యొక్క సంచారం. ఇది ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహాల సంచారం. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శుక్ర, రవి, గురువులు ద్వితీయ స్థానంలో ఉండటం చేత మీరు చేసేటువంటి పనులలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. డబ్బులు సమయానికి వస్తుంటాయి. అట్లాగే వారాంత్యం వరకు కూడా అన్నమాట చాలా శుభంగా ఉంటుంది. వారాంత్యంలో కొంచెం ప్రయాణాలు అనేటువంటివి రావచ్చు. ఈ రాశి వాళ్లకు జన్మ కుజుడు ఉండటం చేత ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అట్లాగే వ్యయంలో ఉన్న శని యొక్క అనుగ్రహం, ఏలినాటి శని కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ముఖ్యంగా ఈ శని సంచారం వలన మీకు వృధా ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. పోతే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ద్వితీయ భాగ్యస్థానంలో శుక్ర, రవి, బృహస్పతులు 1వ తారీఖు వరకు ఉండటం వలన మీకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇకపోతే బుధుడు వక్రించడం చేత కాస్త పనిభారం అధికంగా ఉన్నప్పటికీ కూడాను పై అధికారం చేత మెప్పు పొందుతుంటారు. అట్లాగే ఈ రాశి వాళ్ళకి అనుకోకుండా కొత్త ఉద్యోగాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం చాలా కనిపిస్తుంది. కానీ ఈ శని వ్యయంలో ఉండటం చేత ఆచితూచి మీరు ఆ డెసిషన్ని తీసుకోవాలి. లేకపోతే పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా అవుతుంది ఈ రాశి వాళ్ళకి. దానివల్ల కొంత జాగ్రత్త అనేది అవసరం. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఈ రాబోయే కాలంలో అన్నమాట గురు సంచారం వల్ల కూడాను కొన్ని చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి ఉద్యోగస్తులకి వారం అంతా శుభకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. స్త్రీలకు ద్వితీయ భాగ్యస్థానంలో శుక్ర సంచారం వల్ల కొత్త వస్తువులు కొంటారు, చీరలు కొనవచ్చు, ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు, లేదా బంగారం కూడా కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశి స్త్రీలు కూడా ఆనందంగా కాలం గడుపుతారు ఈ వారం. పోతే ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు శని స్తోత్రం చదువుకోవటం,
బృహస్పతి ద్వితీయ నుంచి తృతీయానికి రాబోతున్నాడు కాబట్టి 1వ తారీఖు కానీ 1వ తారీఖు తర్వాత కానీ ప్రతి వాళ్ళకి చెప్పినట్టుగా శనగలు దానం చేయటం అనేటువంటిది ముఖ్యం. మీకు కూడా అన్నమాట కాలం అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటానికి రాబోతూ ఉన్నది. ఎంత ఏలినాటి శని ఉన్నప్పటికి కూడాను రాజ్యస్థానంలో శుభగ్రహాలు రాబోవటం చేత చక్కగా అన్నమాట మీకు మంచి కాలం ముందుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ రాశి వారికి. ఇది ఈ వారం సర్వజనులకు కూడాను ద్వాదశ రాశుల ఫలితాలు. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఒకటే, బృహస్పతి సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతాడు. ఈ రాశి మారినప్పుడు ప్రతి రాశి వాళ్ళకి శుభాశుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాడు. శుభ ఫలితాలు ఇచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వటం కోసం, చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పనేసి ద్వాదశ రాశుల వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు బృహస్పతి కోసం అని చెప్పనేసని శనగలు దానం చేయటం మర్చిపోవద్దు. శనగలు ఎట్లా దానం చేయాలంటే పచ్చ కాటన్ వస్త్రం అంటే నూలు వస్త్రం పసుపు, అంతేగాని నైలాను నైలెక్స్ వాటిలో ఇవ్వకూడదు. లేదా పచ్చటి ధోవతి కానీ లుంగిలో కానీ 1 కిలో శనగలు పోసి దాంట్లో 16 పసుపు కొమ్ములు, 16 తమలపాకులు, 16 వక్కలు, 16 అరటి పండ్లు, పసుపు రంగు అరటి పండ్లు, పొడుగు పెద్ద పెద్ద అరటి పండ్లు కాదు, పసుపు రంగు అరటి పళ్ళు కానీ లేదా పసుపు రంగు పండ్లు ఏవైనా సరే పెట్టి చక్కగా బ్రాహ్మణికి నమస్కారం చేసి గనక అన్ని రాసుల వాళ్ళు దానం చేస్తే బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందుతారు అని చెప్పట్లో ఎటువంటి అనుమానం లేదు. 1వ తారీఖు నుంచి వీలైనంత వరకు 12 రోజుల పాటు వీలైన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, పోగలిగిన ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు నర్మదా నది పుష్కరంలో కనుక స్నానం చేస్తే సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. స్వస్తి ప్రజాభ్యాం.